ప్రత్యర్థుల దాడిలో గాయపడి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ను మాజీ ముఖ్యమంత్రి రోసయ్య పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేయడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, లక్ష్మీపార్వతిలు కూడా అక్బరుద్దీన్ను ఆసుపత్రికి వచ్చి పరామర్శించిన వారిలో ఉన్నారు. మిత్రుడు, శాసనసభ్యుడు, యువకుడు, ఉత్సాహవంతుడైనటువంటి అక్బరుద్దీన్ పైన నిన్న అమానుషమైనటువంటి దాడి జరిగిందనే వార్త విన్నప్పుడు నిర్ఘాంతపోయినటువంటి వారిలో నేను కూడా ఒకరిని. వెనువెంటనే వచ్చి చూడాలి అని ఆతురత పడ్డప్పటికీ కూడా అక్కడ రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి కారణంగా నేను నిన్న వారిని చూడలేకపోయాను. ఏమైనా కూడా ఈ దాడి అమానుషమైనటువంటి దాడి, దీన్ని ముక్త కంఠంతో అందరూ ఖండిస్తున్నారు. నేను ఇంకా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఈరోజు హెల్త్ కండిషన్ బాగుందని నేను అనుకుంటున్నాను, బాగుంటుందని నేను అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. అందరం కూడా ఇవాళ ఆయన కోసం ప్రార్థిద్దాం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రార్థిద్దాం. అక్బరుద్దీన్ గారు ఖచ్చితంగా త్వరగా కోలుకుంటానని భావిస్తున్నాను. నిజంగా మానసికంగా చాలా మంది బాధపడుతున్నారు. ఆయన చాలా మందికి ఒక అండ, నిజంగా కొండంత అండ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి వ్యక్తి కాదు, ఒక శక్తిగా నేను భావిస్తా ఉన్నాను. ఒక శాసనసభ్యుడిగా నేను అనుకోవడం లేదు, ఒక మంచి మనసున్న వ్యక్తిగా, ఒక ధైర్యంగా ఒక లీడర్గా నేను భావిస్తా ఉన్నాను. అందుకోసమే భగవంతుడు ఆయన ఖచ్చితంగా కాపాడాలని మరి నేను ప్రార్థిస్తున్నాను. అక్బరుద్దీన్ ఓవైసీ గారు బాగా కోలుకోవాలని అల్లాను కూడా మేము ప్రార్థన చేస్తాము, భగవంతుడిని ప్రార్థన చేస్తాము. కనుక దేవుడి దయ వల్ల అతను తిరిగి మళ్ళీ కోలుకొని తొందరగా అసెంబ్లీలో ఆయన మళ్ళీ మా అసెంబ్లీ సమావేశాలు ఆయన అటెండ్ కావాలని. కేర్ ఆసుపత్రి దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి గంగాధర్ అందిస్తారు. గంగాధర్, ప్రస్తుతం అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు ఏమంటున్నారు? రోహిత్, ప్రస్తుతం అక్బరుద్దీన్ ఆరోగ్యం మాత్రం కొంచెం క్రిటికల్ గానే ఉందని చెప్తున్నారు. కొంచెం ఆందోళనకర పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అందరూ కూడా అక్బరుద్దీన్ అనుచరులు, అలాగే ఎంఐఎం కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి తమ యొక్క నాయకుని యొక్క ఆరోగ్యం ఎలా ఉందని వాకప్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బారులు హోల్ స్ట్రీట్ నుంచి వస్తున్న ప్రజలు బారులు తీరి ఇక్కడ లోపల రావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ డాక్టర్లు ఎవరు కూడా వీళ్ళందరినీ లోపలికి అనుమతించట్లేదు, కేర్ సిబ్బంది కూడా లోపలికి అనుమతించట్లేదు. దయచేసి ఆయన పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉంది, సంయమనం పాటించండి, మాతో సహకరించండి, ఇక్కడ ఎలాంటి గలాట చేయవద్దని వారు పదే పదే కేర్ సిబ్బంది అలాగే పోలీసులు కూడా వారిని వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఇక్కడికి సిపి ఏకే ఖాన్, అలాగే డీసీపీ స్టీఫెన్ రవీంద్ర, పలువురు ఏసీపీలు, పలువురు ఇన్స్పెక్టర్లు, పలువురు సబ్ ఇన్స్పెక్టర్లు ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీరందరినీ ఒక ఎంఐఎం కార్యకర్తలు అలాగే అక్బరుద్దీన్ అనుచరులు అందరూ కూడా ఒక పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఉన్నారు. వచ్చి వారందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మేము లోపలికి వెళ్తాం, మా నాయకుడిని చూసి వస్తాం, మాకు అనుమతించండి అంటూ కూడా గొడవకు సైతం పోలీసులతో వాగ్వాదానికి సైతం దిగుతున్నారు. వారందరినీ కూడా పోలీసులు చాలా ఓపికగా వారందరినీ కూడా సంయమనం పాటించండి, దయచేసి మాతో సహకరించండి, శాంతి భద్రతల విషయంలో అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు పదే పదే. అయితే ప్రస్తుతం మాత్రం అక్బరుద్దీన్ ఆరోగ్యం క్రిటికల్ గా ఉందని డాక్టర్లు మాత్రం చెప్తున్నారు. రోహిత్, థ్యాంక్ యూ వెరీ మచ్ గంగాధర్.